నమస్తే అండి. నమస్తే. బాహుబలి 1, 2 ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం ఆల్రెడీ చూసిందే. అదే 3 రాబోతున్నట్టుగా నిన్న ప్రభాస్, రానా, అనుష్క ఒక చిట్ చాట్‌లో ప్రభాస్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. మరి బాహుబలి 3 వస్తే ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అలాగే ఈ 3 కూడా అంత హిట్ అవ్వాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ నుంచి ఎంతమందో మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మూవీలు కాబట్టి, సినిమాలు కాబట్టి ఖచ్చితంగా 100% ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లెక్క మరింకా అంతకంటే ముందుకెళ్ళాలని నాకు కోరుతున్నాను. అంటే ఇంతకుముందు బాహుబలి కలెక్షన్స్ అన్నారు. తర్వాత పుష్ప, త్రిబుల్ ఆర్ ఇలాంటి వాటితో కంపేర్ చేశారు. ఇన్ కేస్ మళ్ళీ బాహుబలి 3 వస్తే అవన్నిటిని బ్రేక్ చేస్తుందంటారా? అది బ్రేక్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మూవీలో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కలెక్షన్ పరంగా తర్వాత విషయం రిలీజ్ అయిన తర్వాత ప్రజల ఆదరణ పెట్టి ఉంటుంది. అది పక్కన పెడితే కూడా ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలని కోరుతాను. ఎందుకంటే మంచి డైరెక్టర్ మరి రాజమౌళి గారు, అలాగా ప్రభాస్ గారు, రానా గారు, మరి అనుష్క గారు మంచి నటీనటులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని కోరుతాను. సో ఈ సినిమాని ఇంకా పొడిగించడానికి ఏముంది అని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది అయితే కొన్ని మిస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, అవన్నీ కూడా తీస్తారేమో అని అంటున్నారు. లైక్ రానా వైఫ్ ఎవరు, ఇవంతా కూడా తీస్తాను అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇవి ఏ రకంగా తీయాలి, ఏ రకంగా సినిమాని తీర్చిదిద్దాలని లెజెండ్ డైరెక్టర్ మన రాజమౌళి గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడని మనం చూడాలి. ఆయన కోసం మనం డిక్లరేషన్ చేయడానికి మనకు అంత అర్హత లేదు. ఎందుకంటే నేషనల్ డైరెక్టర్, ప్రపంచ దేశాల్లో పేరు గావించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సినిమా 100% న్యాయం చేస్తాడని నాకు ఖచ్చితంగా రాజమౌళి పైన నాకు నమ్మకం ఉంది. హాయ్ అండి. హలో. బాహుబలి 1, 2 ఎంత సెన్సేషన్ హిట్ అయిందో తెలిసిందే. అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా మనం ప్రజెంట్ చేసిన సినిమా అంటే బాహుబలి పేరు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు బాహుబలి 3 కూడా రాబోతున్నట్టుగా మనకి కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. నిన్న మనం ప్రభాస్ కానీ, రానా కానీ, అలానే అనుష్క ముగ్గురు కూడా చిట్ చాట్లో. మరి ఎలా ఉంది? నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ న్యూస్ తెలిసాక. ఎందుకంటే బాహుబలి సినిమా ద్వారానే మన తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతి గడించింది అనుకోవచ్చు. ప్రభాస్ గారేంటి, రానా గారేంటి, అనుష్క గారేంటి, తమన్నా గారేంటి, అలాగే రమ్యకృష్ణ చింపేశారని అనుకోవచ్చు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన సినిమా బాహుబలి 1, 2. మన తెలుగు వాళ్ళకి ఎంతో గౌరవం కూడా దక్కింది. ముంబైలో ఒకప్పుడు తెలుగు వాళ్ళని చీప్గా చూసేవారు అక్కడ. అండ్ రాజమౌళి గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే వారణాసితో బిజీగా ఉన్నారు. వారణాసి తర్వాత ఏ మూవీ వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరొకసారి బాహుబలి అనౌన్స్మెంట్ అని చెప్పేసి వస్తుంది. మరి అక్కడ ఆ ఫ్రాంచైజీస్ దగ్గరనే ఉండిపోతారా, లేకపోతే మళ్ళీ బయటకు వచ్చి వేరే హీరోతో కానీ వేరే సినిమాని కానీ చేసే అవకాశం ఉందంటారా? వారణాసి గురించి కూడా నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాను ఆ మూవీ కోసం. ఎందుకంటే అది శివుని స్టోరీ అంటున్నారు, కాశీ విశ్వేశ్వరుడు యొక్క స్టోరీ అంటున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా కదా, మహేష్ బాబు, చాలామంది ఉన్నారు, పెద్ద స్టార్ క్యాస్టింగే. ఆ సినిమా కూడాను బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొడుతుంది అనుకుంటున్నాను. ఆ సినిమా అయిపోయినాక బాహుబలి 3 షూటింగ్ స్టార్ట్ అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. హాయ్ అండి. బాహుబలి 1, 2 రెండు కూడా వచ్చాయి. ఎంత సెన్సేషన్ హిట్ అయ్యాయో తెలిసిందే. అయితే నిన్న చిట్ చాట్లో రానా, అనుష్క ఇంకా ప్రభాస్ ముగ్గురు కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఏంటి అంటే బాహుబలి 3 రాబోతుందని. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎప్పుడు వస్తుందండి? రాబోతుందా? ఫస్ట్ టికెట్లు నేనే తీసుకోవాలండి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు అసలు? అంటే నాకు చాలా ఉందండి. ఎందుకంటే పిచ్చ ఫ్యాన్ నేను. చాలా బాధపడుతూ అంటే ఆయన్నే గుర్తు చేసుకుంటూ పెయిన్ భరించాను. పవన్ కళ్యాణ్ కాదు, ప్రభాస్ అంటే పిచ్చి. అంటే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు, మన లవర్గా అయితే ప్రభాస్ గారు. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది వెయిటింగ్. ఎందుకంటే ఆయన 2 సినిమాలు కూడా ఫస్ట్ టికెట్ మా ఆంధ్రాలో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చాక కూడా చూశాను నేను. అంటే ఫస్ట్ది బాహుబలి 1, బాహుబలి 2 ఎప్పుడు వస్తుంది ఏంటో చెప్తే బాగుంటుంది. అంటే 2కి 3కి మించి ఉంటుంది అంటారా? అదే 1కి 2కి మించి ఉంటుంది అంటారా? అండి 1కే 2 ఇయర్ లెవెల్, ఇంకా 3 ఎలాగుంటుందో. అంటే ఇప్పుడు సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్లోనే ఉన్నాయి చాలా. మరి అదే ఫ్రాంచైజీ నుంచి వస్తుంటే ప్రభాస్ని ఇంకొక అంటే ఇప్పుడు దాకా అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి చూసాము. మరి ఇక్కడ ఏందో విక్రమ్ బాహుబలి అట్లా నేమ్స్ కొన్ని క్రియేట్ అవుతూ ఉన్నాయి. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎంతమంది ఉన్నా మా ప్రభాస్ తర్వాత ఏదన్నా ఆయనకు మించింది ఎవరు లేరు. బాహుబలి అమ్మ మూడు ఎవరు రాని, కానీ మా ప్రభాస్ నటించాడంటే అది మామూలు సినిమా అయినా సరే హైలైట్. ఇలా 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 అయిపోతుంది.
బాహుబలి 2 అండ్ బాహుబలి 1 రెండు కూడా చూస్తున్నాము. అది ఎంత సెన్సేషన్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి 3 రాబోతుందని చెప్పేసి ప్రభాస్, రానా అండ్ అనుష్క ముగ్గురు చిట్చాట్లో అయితే బయటపడడం జరిగింది అనమాట. స్వయంగా ప్రభాస్ గారే చెప్పడం జరిగింది. మరి 3 వస్తే ఎలా ఉంటుంది అంటారు? బాహుబలి సినిమా వచ్చిన తర్వాత తెలుగు సినిమా అనేది కానీ, తెలుగు సినిమాలు చేయడం కానీ, తెలుగు సినిమా హీరోలు డైరెక్టర్లు అందరికీ అర్థమైపోయింది అనమాట. కాబట్టి 3 వస్తే ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ. ఇంకా ప్రభాస్ అన్న గురించి చెప్పాల్సిన పని. ఎంతోమంది హీరోలు అందరూ ప్రభాస్ని తొక్కేయాలి, ప్రభాస్ని క్రాచ్ చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు పాపం, ఎంత ట్రై చేసినా కూడా. కాబట్టి ఈ సినిమా బాహుబలి 3 సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా ఇండియాలోనే ఇంకా ఇండియా సినిమా ప్రపంచ స్థాయిలోకి పోవడం, ఇంకా అమెరికా, జపాన్, చైనా మొత్తం డెవలప్ అయిన దేశాలన్నిటికీ ప్రపంచం మొత్తం బాహుబలి 3 సినిమా పాకేస్తుంది అంతే. దానివల్ల ఏమవుద్ది, తెలుగు సినిమా గుర్తింపు అవుతుంది. తెలుగు సినిమాని గుర్తింపు దక్కిందే బాహుబలి వల్ల. కాబట్టి బాహుబలి 3 సినిమా వస్తే ఖచ్చితంగా తెలుగు ప్రజలందరం ఆడియాలి అంతే, అది లెక్కది అంతే. కాబట్టి ఈ సినిమా అయితే చెయ్యాలి. ఇది రూమర్లు అంటున్నారు, ఇది ఏందో అంటున్నారు, కాబట్టి చేస్తే బాగుంటుంది. కానీ సినిమా అయితే డౌటే నాకు కూడా, వస్తారా డౌట్. అంటే ఇంకొక విషయం కింద చెప్పేది ఏంటి ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా అనేది ఎవరితో ఉంటుందని ఇంట్రెస్టింగ్గా ఉన్న టైంలో ఇప్పుడు మళ్ళీ బాహుబలి 3 అంటే వారణాసి తర్వాత ఇదే ప్రాజెక్ట్ కొనసాగుతుంది అంటారా? అది ఎవరికైనా తెలుసు, అదే నాకంత తెలివి లేదు కదా, నాకంత జ్ఞానం తెలివి లేదు. కానీ బాహుబలి 3 సినిమా చేయాలని నాకు కూడా ఉంది, లోపల బలంగా ఉంది. అయితే బాహుబలి సినిమా రావాలా, మళ్ళీ ప్రభాస్ అన్న పెద్ద స్టార్ హీరో అవ్వాలా, తెలుగు సినిమా ప్రపంచం మొత్తం తెలియాలి అంతే. నా కోరిక ఇది, తెలుగు సినిమా బతకాలనేదే నా కోరిక. బాహుబలి 3 రాబోతున్నట్టుగా ప్రభాస్ అనౌన్స్ చేయడం, అది కూడా వాళ్ళ చిట్చాట్లో సరదాగా చేయడం చూసాము. మరి 3 వస్తే ఎలా ఉంటుందంటారు బాహుబలి నుంచి? ఆల్రెడీ బాహుబలి 1 వచ్చింది, బాహుబలి 2 వచ్చింది. అందరూ కూడా రాజమౌళి గారిని పిచ్చదిట్లు తిడుతున్నారు. ఎందుకంటే రాజమౌళి గారే ఈ రోజున విపరీతంగా బడ్జెట్ పెంచేసి, అతనికి ఏదో సుడుంది రాజమౌళికి, అందరికీ సుడుండదు. రాజమౌళి ఒక్కడికే చూడుంది కాబట్టి అంత భారీ బడ్జెట్ సినిమాలు తీసినా సరే అవి హిట్ అయినాయి. లక్కీగా కూడా బయటపడ్డాడు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ప్రభాస్ గారి ఇమేజ్ బయట డౌన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ప్రభాస్ నుంచి ఆ రేంజి, ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 ఎట్లా ఖర్చు పెట్టారో అంత ఖర్చు పెట్టి ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ బయట వాళ్ళు అంత ఖర్చు పెట్టి సినిమా తీయలేరు, అంత అమౌంట్ కూడా రాదు. సో ఈ విధంగా కూడా రామ్ గోపాల్ వర్మ గారు క్లియర్గా చెప్పారు, రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని నాశనం చేశాడు ఆల్రెడీ అని చెప్పాడు. ఇప్పుడు బయట కూడా చూస్తున్నాము, ఒక సామెత చెప్పినప్పుడు చావు తప్పి కన్నులొట్టబోయిందన్న సామెత ఉంది. తెలుగు సినిమాల పరిశ్రమ అలా అయిపోయింది ఈరోజు. ఎందుకంటే పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయటం, ఆ సినిమా ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చిందంటే మొత్తం లాసే. ఈ లాస్ అంతా ఎవరు పూడుస్తారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ విషయంలో మటుకు కంపల్సరీ కూడా ఒక కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక బడ్జెట్ ఫాలో అవుతారు. ఇదిగో మనం ఇంత బడ్జెట్తో తీయాలి, ఎందుకంటే ఇంత రిటర్న్స్ ఉంటాయి అని మినిమం గ్యారంటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న సినిమా వచ్చిందనుకోండి, అది కొంచెం హిట్ అయింది, ఎంత లాభాలు వస్తాయి? అంతే కదా. అదే ఒక పెద్ద సినిమా తీశారు, పెద్ద సినిమా తీసి దానికి కొంచెం డివైడ్ దాకా వచ్చిందంటే 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. ఇదంతా రాకపోతే పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే బాహుబలి 3 తీస్తా అనడం కూడా మంచిదే. రాజమౌళి గారి డైరెక్టర్ ఉన్నమాట ఖచ్చితంగా చూస్తాము.